లయన్స్ క్లబ్ విజన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి రెడ్డి నర్సన్ నగర్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజారపు మహేష్ తెలిపారు. కాకినాడ 47వ డివిజన్ పరిధి నర్సన్ నగర్ పార్కులో లయన్స్ క్లబ్ విజన్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఔషధ మొక్కలను, పూల మొక్కలను నాటారు. అదేవిధంగా పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజారపు మహేష్ వాకర్స్తో కలిసి మొక్కలను నాటారు. అనంతరం రాజారపు మహేష్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను శ్రీదేవి రెడ్డి క్లబ్ సభ్యులు కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ మెడిసినల్ ప్లాంట్స్ డే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. రాజారపు మహేష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ గతంలో పార్కు అభివృద్ధిలో భాగంగా సిమెంట్ చైర్స్ను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి, విజయలక్ష్మి, మీనాక్షి, యశోదాదేవి, రమాసుందరి, పద్మావతి, హర్షిత, ఎంవి శాస్త్రి, ఎన్ సత్యరెడ్డి, అనంత శర్మ, మున్రెడ్డి, పార్క్ వాకర్స్, నరసన్న నగర్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మూలికా దినోత్సవం సందర్భంగా ఇక్కడ నర్సన్ నగర్ పార్కులో, అది పాండురంగ స్వామి గుడి పక్కన ఉన్న నర్సన్ నగర్ పార్కులో మొక్కలు నాటడం జరిగిందండి. తర్వాత ఔషధ గుణాలు ఉన్న మొక్కలను కూడా పంచడం జరిగింది. ఈ పార్క్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో అంటే ప్లాంటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కదా పిల్లలకి, అది అందుకని ఈ పార్క్ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇక్కడ కేక్ కూడా కట్ చేయడం జరుగుతుంది. అందరికీ ముందుగా ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ నర్సన్ నగర్ పార్కులో లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మొక్కల పంపిణీ మరియు మొక్కలు నాటడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మరియు కొంతమంది వచ్చి ఇలాగే పార్కుల్లో కానీ మిగతా రోడ్ల పక్కన కానీ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించి ఈరోజు చూస్తున్నాం కేరళలో జరిగిన విపత్తు. అవన్నీ రావడం కారణం ఏంటంటే ఈ అడవులు నరికేసి మొక్కలు నరికేయడం వల్ల జరిగిన విపత్తులే. అటువంటి వాటికి మనం ఎంతో కొంత దాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి ముందుంది. ఇటువంటి దాతలు రావడం శుభ్రంగా చాలా మంచి దినం. ఇదే స్ఫూర్తి తీసుకుని మరి ఎంతోమంది ముందుకు వచ్చి మొక్కలు నాటడం, పర్యావరణం రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ